హాయ్ గ్యాస్, వెల్కమ్ టు షేక్స్ పుడేని ముసరం బాగ్ మలక్వైట్. మనం వచ్చేసి ఒకరోజు గెయినర్ గురించి వే ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు వే ప్రోటీన్తో వే ప్రోటీన్ కాంబినేషన్స్ ఏమేమి ప్రోడక్ట్ ఉంటాయి, అట్లా ఎలా ఎందుకు వాడాలి, కాంబినేషన్ ఎందుకు వాడాలి దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వే ప్రోటీన్ వచ్చేసి అనేది ప్రతి ఒక్కరు వాడాలనే మన టాపిక్లో. వే ప్రోటీన్ అనే టాపిక్ అనేది జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు, జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా వే ప్రోటీన్ అనేది కంపల్సరీ వాడాలి. సో వే ప్రోటీన్తో పాటు క్రియాటిన్ వాడితే పంపింగ్ అనేది వస్తుంది మజిల్కి. అంటే కొంతమందికి వే ప్రోటీన్ వాడుతున్నారు, కొంచెం పంపింగ్ అవ్వట్లేదు, బాడీ మజిల్స్ ఏం పంప్ అవ్వట్లేదు, ఆర్మ్స్ కానీ ఇంకేం పంప్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏం చేయాలంటే క్రియాటిన్ వాడచ్చు. క్రియాటిన్ మిక్స్డ్ వే ప్రోటీన్లో విత్ క్రియాటిన్ వాడచ్చు, లేదంటే క్రియాటిన్ ముందు తీసుకొని వే ప్రోటీన్ తర్వాత ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత తీసుకోవచ్చు. క్రియాటిన్ డ్యూరింగ్ వర్కౌట్ వాడుకోవచ్చు. క్రియాటిన్ 3 టైమ్స్ వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. 3 టైప్స్ వాడుకోవచ్చు. డ్యూరింగ్ వర్కౌట్ కానీ, ఆఫ్టర్ వర్కౌట్ కానీ, బిఫోర్ వర్కౌట్ కానీ వాడుకోవచ్చు. అసలు ఒకవేళ ఇది అంత కన్ఫ్యూజన్ ఉంటే వే ప్రోటీన్తో పాటు క్రియాటిన్ మిక్స్ ఉంటుంది. ఇప్పుడు నైట్రోటెక్ వే ప్రోటీన్ ఉంది, మజల్ టెక్లో C9లో నైట్రో ప్రో ఉంది. అదే చాలా బ్రాండ్స్లో మజల్ బ్లేజ్లో కూడా PR అని ఉంది. ఇట్లా చాలా బ్రాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయన్నమాట. పేరు అలా ఉంటుంది, బట్ దాంట్లో 3 గ్రామ్ క్రియాటిన్ ఉంటుంది, ఒక స్కూప్ వచ్చి 30 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. సో ప్రతి వే ప్రోటీన్లో క్రియాటిన్ మిక్స్ అనేది ఉండదు, కొన్ని ప్రోడక్ట్లో మాత్రమే ఉంటుంది. సో అది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మజల్ పంప్ అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మరి క్రియాటిన్ వే ప్రోటీన్ వాడుతున్నాం కదా మజల్ పంప్ కోసం అంటే, అది మజల్ పంప్ కాదు, మజల్కి కావాల్సిన రికవరీ చేస్తుంది, మజల్ గ్రోత్ చేస్తుంది. పంప్ అంటే ఇంకా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చేయడం కోసం క్రియాటిన్ యాడ్ చేయాలి. సో వే ప్రోటీన్ ఏంటంటే ప్రోటీన్లో మీకు కావాల్సిన, అంటే బాడీలో కావాల్సిన ప్రోటీన్ బ్యాలెన్స్ చేస్తుంది, మజల్ టిష్యూ రిపోర్ట్ చేస్తుంది. కావాల్సిన పంపు కావాలి, ఇంకా కావాలి మజల్ అన్నప్పుడు, ఎక్స్ట్రా కావాలి అన్నప్పుడు క్రియాటిన్ అని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు క్రియాటిన్ యాడ్ చేసుకున్న వాటర్ కూడా మంచిగా 3 to 5 లీటర్స్ కంపల్సరీ తాగాలి. క్రియాటిన్ తీసుకున్న వాళ్ళు వాడాలి, తీసుకోకపోయినా కూడా వాడాలి, తాగాలి. తీసుకున్న వాళ్ళు కూడా తాగాలి, తీసుకోకపోయినా వాళ్ళు కూడా తాగాలి. బట్ తాగుతూనే మంచిగా వాటర్ హోల్డ్ అయ్యి మీకు మజల్ అనేది ఇంప్రూవ్మెంట్ అని చూస్తుంది. వితిన్ 15 or 20 డేస్లో మీకు మజల్ పంప్ అనేది అవుతుంది క్రియాటిన్ వాడితే. సో వే ప్రోటీన్ ఇంకోటి వచ్చేసి వే ప్రోటీన్లో క్రియాటిన్ ఫార్ములా అయితే L-కార్నిటైల్ CLA ఇలా కూడా ఉంటుంది. L-కార్నిటైల్ CLA ఎందుకు ఉంటుందంటే ఫ్యాట్ లాస్ కోసం అన్నమాట. కొంతమంది వెయిట్ లాస్ కోసం మాట్లాడతారు కదా, ప్రోటీన్ తీసుకుంటూ వెయిట్ లాస్ కావచ్చు అని చెప్తున్నారు కదా. ప్రోటీన్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ కాకుండా వెయిట్ పెరగకుండా ఆపుతుంది. ప్రోటీన్ తీసుకోవడం వల్ల పొట్ట రాకుండా ఆపుతుంది. దాంతోపాటు వెయిట్ లాస్ కావాలి కదా, మరి ఓకే ఆపుతుంది, మజల్ రికవర్ అవుతుంది, మజల్ గ్రోత్ అవుతుంది, మజల్ టిష్యూ రిపేర్ చేస్తుంది. మరి బట్ వెయిట్ లాస్ కావాలన్నప్పుడు ఏం చేయాలి, అలా డిఫరెంట్గా బిఫోర్ వర్కౌట్